హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా షేక్పేట్ ఫ్లైఓవర్ కింద పిల్లర్ల మధ్య ఉండే ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణం పనులు ఇప్పటికీ పూర్తవలేదు. స్థానికంగా స్థలాల కొరత నేపథ్యంలో పై వంతెన కింద స్థలాన్ని వాడుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కూకట్పల్లిలో ఇప్పటికే క్రీడా ప్రాంగణం వాడుకలోకి రాగా షేక్పేట మాత్రం ఏళ్లుగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రీడా ప్రాంగణ నిర్మాణం ఆలస్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్య అందిస్తారు. నగర సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు రహదారులను, నగరంలో ఉన్న చౌరస్తాలు, కూడళ్లను, ఆ తర్వాత ఫ్లైఓవర్స్కి పెయింటింగ్స్ వేయడం కానీ, ఫ్లైఓవర్స్ కింద ఉన్న ఖాళీ స్థలంలో ప్లే గ్రౌండ్స్ను ఏర్పాటు చేయడం కానీ వంటివి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికీ చాలా ఫ్లైఓవర్స్ కింద అటు కూకట్పల్లి, జేఎన్టీయు, మధురా నగర్ ఇలా ఫ్లైఓవర్స్ కింద ఉన్న ఖాళీ స్థలంలో అయితే ప్లే గ్రౌండ్స్ని ఏర్పాటు చేసి స్థానికులకు వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా షేక్పేట్ ఫ్లైఓవర్ కింద కూడా ఉన్న ఈ ఖాళీ స్థలంలో 1వ పిల్లర్ నుంచి 7 వరకు కూడా ఈ పిల్లర్స్ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో అయితే ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దీని చుట్టూ కూడా ఈ ప్లే గ్రౌండ్కి సంబంధించి అంటే గేమ్స్కి సంబంధించి పెయింటింగ్స్ని కూడా ఈ ఫ్లైఓవర్ పిల్లర్స్కి వేయడం జరిగింది. అలాగే చుట్టూరా కూడా నెట్టుని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ షేక్పేట్ క్రీడా ప్రాంగణం పేరుతో ఈ క్రీడా వస్తువులను అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ పనుల్లో భాగంగా అయితే ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న అలంకార వస్తువులు కానివ్వండి, ఉద్యానవనాన్ని తొలగించి పనులు చేపట్టడం జరిగింది. అంటే 1 నుంచి 7వ పిల్లర్ మధ్య స్థలాన్ని అయితే దీనికి కేటాయించారు. అంటే 6 నెలల తర్వాత దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించిన పనులు అయితే పూర్తి అవ్వలేదు. దీనికి సంబంధించి జూలై 11, 2025లో ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న ఈ ఖాళీ స్థలంలో ఈ ప్లే గ్రౌండ్ కోసం అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. 6 నెలల తర్వాత దీన్ని ఇక్కడ ఉన్న స్థానికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన పనులు అయితే అవ్వలేదని స్థానికులు చెప్పడం జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చుట్టూరా నెట్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లోపల పనులన్నీ కూడా అంటే ఎలాంటి పనులు కూడా ఇక్కడైతే జరగనట్టుగా మనకు కనబడుతుంది. అదే కాకుండా ఈ ఖాళీ స్థలంలో ఏదైతే క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్టు, టేబుల్ టెన్నిస్, చెస్ బోర్డ్ కానీ ఇలాంటి గేమ్స్, అంతేకాకుండా స్నేక్ అండ్ ల్యాడర్ పిల్లల కోసం ఏర్పాటు అంటే అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలు అయితే అధికారులు ఉన్నారు. అంతేకాకుండా 1.5 మీటర్ల వెడల్పు సైకిల్ ట్రాక్ నిర్మించాలని అయితే సంకల్పించారు. ఓపెన్ థియేటర్, సీటింగ్ వ్యవస్థ, అలాగే కార్ కానీ, 2 వీలర్స్కి సంబంధించిన పార్కింగ్, ఆ తర్వాత కంటైనర్ ఫుడ్ కోర్ట్, కంటైనర్ టాయిలెట్స్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఒకవేళ కనుక అంటే మొత్తం కూడా 1st పిల్లర్ నుంచి 7th పిల్లర్ వరకు కూడా ఒక్కో కోర్ట్ అంటే ఒకటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒకటి క్రికెట్ కోర్టు, ఆ విధంగా ఒకటి టేబుల్ టెన్నిస్ కోర్టు, ఆ విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ ఏర్పాటు చేశారు. బట్ దీనికి సంబంధించి అంటే చుట్టూరా నెట్ మాత్రమే ఏర్పాటు చేశారు. బాస్కెట్బాల్ కోర్ట్ని కూడా సగం వరకు కంప్లీట్ చేశారు. ఇంకా చూస్తుంటే దీనికి సంబంధించిన పనులు అయితే ఏవి కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. మొత్తంగా దీనికి సంబంధించిన సామాగ్రి కానీ ఈ కోర్టులోకి ఎవరు వచ్చే విధంగా లేకుండా చుట్టూరా నెట్ని కూడా ఏర్పాటు చేశారు. తప్పితే దీనికి సంబంధించిన పనులు అయితే ఎక్కడ కూడా పూర్తి అవ్వలేదు. 6 నెలలు అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు ఇప్పటి వరకు తీసుకురాకపోవడంతో స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న ఈ ప్లే గ్రౌండ్ని తొందరగా అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని, కాలక్షేపం అవుతుందని అయితే స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.